హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనకి బ్లౌజ్ కటింగ్ అండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ ఆర్డర్లు తీసేసి సింక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మనకి హ్యాండ్కి 2 ఫోల్డింగ్ చేసేసుకోవాలి. 2 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. మొత్తం 4 ఫోల్డింగ్స్ వస్తాయి ఒక హ్యాండ్కి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక మనము బ్లౌజ్ అది బ్లౌజ్ తీసుకొని మనకి హ్యాండ్ అయితే ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ అనేది పైకి రావాలి. పెట్టేసుకొని మనం లెంత్ అనేది చూసుకోవాలి. లెంత్ అండ్ విడ్త్ మనకు వచ్చేసి మరి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. మనకి 8.5 వచ్చిందండి. 8.5 ఇక్కడ మనం ఇట్లా పెట్టేసుకున్న తర్వాత సేమ్ అదే ఎగ్జాక్ట్గా వచ్చిందా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర చూసుకోవాలి. ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ అని వచ్చేసి మనకి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నాకు చూస్తే తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ ఆర్మ్ డౌన్ అనేది చూసుకుంటున్నాను ఒకసారి. మళ్ళీ నేను ఏమైనా రాంగ్ పెట్టానా ఏంటి అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. మీరు కూడా అలా ఏమన్నా అనిపిస్తే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడండి. అయితే రాంగ్ ఏం లేదు, రైటే ఉంది. కాకపోతే వాళ్ళే ఆర్మ్ డౌన్ అనేది కిందికి పైకి పెట్టారు. ఇలా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత నేను ఇట్లా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా మనం జరుపుకుంటూ టేప్ని ఇంచు జరుపుకుంటూ మనం చూసుకోవాలి. 8.5 వచ్చింది. ఒక హ్యాండ్ ఏమో 8.5 ఉంది, ఒక హ్యాండ్ ఏమో 8 ఉందండి. అందుకని మనం ఏం చేయాలి, మధ్యలో తీసుకోవాలి. 8.2 పాయింట్ అట్లా తీసుకుంటే మనకి కరెక్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ అనేది ఇలా టూ హ్యాండ్స్ వచ్చే విధంగా ఓపెన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ మనకి మిగిలిన క్లాత్ అనేది మనకి జాయింట్లు పడుతుంది. వన్ సైడ్ తీసేసుకొని మనం లోతు తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అలా టక్స్ ఇచ్చుకొని రాంగ్ సైడ్ అని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే మనకు అనేది అప్పుడు కుట్టేటప్పుడు మనము లోతు తీసుకున్నామనే అనేది గుర్తొస్తుంది. లేదు అంటే కటింగ్లో కూడా తీసుకోవచ్చు అండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ లైనింగ్ క్లాత్ అనేది రివర్స్ చేసేసుకోవాలి. ఇలా వన్ సైడ్ చేసుకున్నాం కదా, ఇంకో సైడ్ నుంచి మనము ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 1/2 ఇంచు డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి బ్లౌజ్లో ఉక్సు పట్టి నుంచి కాజా పట్టి వరకు కొలుచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొలుచుకున్న తర్వాత మనకి 33 ఇంచెస్ వచ్చిందండి. బై 4 చేస్తే ఎంత వస్తుందంటే 8.5 వస్తుంది. 8.5 నుంచి మనం 1 ఇంచ్ తీసుకుంటే 8.9 అలా వస్తుంది. 9.5 వస్తుంది. అలా పెట్టేసుకొని మనము డ్రా చేసేసుకోవాలి. లేదు అంటే మనం ఆది బ్లౌజ్తో నెక్ నుంచి కూడా తీసుకోవచ్చు. నేనేమో ఇలా ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత సేమ్ మనం హైట్ అనేది 14 ఇంచెస్ ఉంటుంది. 14 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 14 ఇంచెస్ తీసుకొని 1/2 ఇంచ్ అనేది మనము నెక్ ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది కదా, అందుకు తీసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా మనము తీసేసుకోవాలి. ఇక్కడ నడుము అనేది ఎంత ఉందో తీసేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్లో నడుము లూజు ఇవి ఇట్లా కొలుసుకుంటాం కదా, ఈ విధంగా ఎంతైతే ఉందో అది బ్లౌజ్తో పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి. షోల్డర్ అయితే ఎంత ఉందో అది బ్లౌజ్లో అంతే తీసేసుకున్నా. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు తక్కువ అనిపిస్తే ఒకవేళ 6 తీసుకోవాలి. ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 6.5 తీసుకోవచ్చు. డౌన్ అనేది తీసుకున్నాం కదా, ఈ విధంగా మనం అంత వచ్చిందా 8.5 వచ్చిందా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా ఖర్చుల కోసం డ్రా చేసుకోవాలండి. అంతే ఈజీగా బిగినర్స్ అయినా కుట్టుకునే విధంగా ఈ కటింగ్ అనేది ఈజీగా ఉంటుందండి. ఎవరైనా కుట్టుకోవచ్చు. ఇంట్లో ఉండి ఒక్క వీడియో చూసి చాలండి, మీరు ఈజీగా కుట్టుకోవచ్చు. ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. ఎగ్జాక్ట్ పాయింట్ ఉండడం కోసం ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న నెక్ దగ్గర మనకి షేమ్ ఉక్సుల పట్టి కాజాల పట్టి అనేది వస్తుంది. ఇక్కడ మనం రివర్స్ చేసేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి మనము క్రాస్గా ఇక్కడ చూపించిన విధంగా క్రాస్గా పెట్టాను చూడండి. క్రాస్గా పెట్టి వీడియోలో చూపించిన బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనము పెట్టుకొని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా క్రాస్గా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్కి ఇలా డ్రా చేసేసుకోవాలి మొత్తం. ఇక్కడ నెక్ అనేది స్ట్రైట్గా ఇవ్వాలి. స్ట్రైట్గా ఇచ్చిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా నెక్ కూడా సేమ్ ముక్స్ల పట్టి తీసుకొని మనకి ఎంతైతే వస్తుందో అంత పెట్టేసుకోవాలి. డ్రా చేసుకోవడమే. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఉక్స పట్టి నుంచి షేప్ పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకొని దానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే ఖర్చులో ఒక డాట్స్ కోసం 1/2 ఇంచు 1/2 ఇంచ్ ఏమో మనకి షేప్ పట్టీల కోసం వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ సేమ్ ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత తీసుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మళ్ళీ
డాట్ కోసం కూడా అలానే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి చూసుకోవాలి, షేప్ పట్టీ నుంచి డాట్కి ఎంత లెంత్ ఉందో చూసుకొని ఆ లెంత్ ప్రకారం మనము 1/2 ఇంచ్ ఖర్చులకు వెళ్ళిపోతుంది కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని పెట్టేసుకోవాలి. డాట్స్ కోసం అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది తీసేసి లోతు కూడా పెట్టేసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపించలేదు, వీడియోలో డ్రా చేసుకున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా. బిగినర్స్ అయితే ఆది బ్లౌజ్తో కట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి నేను చెప్పిన విధంగా. చూడండి, ఈ విధంగా సేమ్ షేప్ పట్టీలు కూడా మనం ఆది బ్లౌజ్లో ఎంత అవుతుందో అంత కిందికి ఎంత లెంత్ ఎంత విడ్త్ అనేది కావాలో చూసుకోవాలి. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా ఇంతే, ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇక్కడ అనేది బ్యాక్ పట్టీ ఇస్తాం కదా, అందుకే నేను ఇక్కడ కట్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ముందే కట్ చేసుకోవడం బెస్ట్ అండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే షేప్ పట్టీలు మనము కొంచెము వేరే ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల లుక్ షేప్ పట్టీలు అనేది బాగా వస్తుంది అక్కడ. ఓకేనా. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి చూడండి, ఇక్కడైతే అసలు తెలుస్తలేదు ఎటు రాంగ్ సైడ్ ఎటు రైట్ సైడ్ అని. మామూలు తిప్పలు లేవండి ఇక్కడైతే నాకు అసలు. ఈ విధంగా పెట్టేసుకోవాలా, ఎట్లా పెట్టేసుకోవాలి, ఫ్లవర్స్ ఎలా వస్తాయి అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇలా నేను ఫోల్డింగ్ చేశాను. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఒక డౌట్ వచ్చింది. మళ్ళీ ఫ్లవర్స్ చూడండి కిందికి పైకి ఉన్నాయి ఆకులాగా. అలా ఉండకుండా ఉండాలంటే మనం ఫస్ట్ అయితే ఇట్లా పెట్టేసుకొని చూడాలి. చూసిన తర్వాత నాకు అట్లా సెట్ కాలేదు కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని చూసుకుంటున్నాను. చూసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇక్కడ హ్యాండ్ అనేది ఫస్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంకో హ్యాండ్ అనేది ఇంకో పైన కట్ చేస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఈ వీడియోలో చూపించిన విధంగా మనం 1/2 ఇంచు మనం ఖర్చులకి మనకి ఎలా అయితే వీలయ్యేటట్టు కుట్టుకుంటామో అలా ఆ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఇక్కడ కట్ చేయాలండి. నేను అక్కడ వీడియోలో కట్ చేయలేదు, ఒక హ్యాండే కట్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టి చూసుకుంటున్నాను. మనకి ఏంటంటే ఇక్కడ జాయింట్లు పడుతుంది, జాయింట్లు వేసేసుకోవాలి. మళ్ళీ షేప్ పట్టీలు కూడా లేదు ఇక్కడ, షేప్ పట్టీలు కట్ చేయడానికి. ఇంకా షేప్ పట్టీలకైతే తర్వాత నేను జాయిన్ చేసి ఇస్తాను వీడియోలో చూపించిన విధంగా. మనకి ఎటు ఎక్కువ ఖర్చులు పడుతున్నాయి, మనకి ఎటు అయితే కంఫర్ట్ ఉంది అవన్నీ చూసుకోవాలి. క్లాత్ అనేది సరిగ్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ చూసారా, నేను జస్ట్ మిస్ అయితే పెట్టకపోతే అక్కడ మనం వైట్ అంతా శారీలో అంతా ఫ్రంట్ పార్ట్ వచ్చేది అంతా గలీజ్గా కనపడుతుంది. అప్పుడు కస్టమర్ అనేది సాటిస్ఫై కారు కదా, మళ్ళీ మన కస్టమర్లు రారు అలా కుట్టడం వల్ల కూడా. ఇలా మనకి ఎక్కువ లెంత్లో మన క్లాత్ అనేది జాయింట్ పడుతుంది. ప్లస్ ఇప్పుడు మనం ఇంకా ఇందులోనే షేప్ పట్టీలకి రావాలి. మళ్ళీ షేప్ పట్టీలు జాయింట్ వస్తుంది మనకి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం జాయింట్లు వస్తుంది. అలా మొత్తం మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి క్లాత్.